ఇటీవల జరిగిన సంచలన విషయాల్లో బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఒక్కటని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు, పలు పర్ఫార్మెన్స్లు. పోలీసులకు క్లారిటీ బెరసి ఈ వ్యవహారం అటు ఇండస్ట్రీలోనూ ఇటు బయట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపడం తెలిసిందే. అయితే ఆ పార్టీలో 13 మంది మహిళలను క్వీన్ పిన్ ఏర్పాటు చేసినట్లు బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ 13 మంది మహిళల వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. బెంగళూరు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు అని సంబోధిస్తూ కేసు నమోదు చేశారని అంటున్నారు. ఇక ఈ 13 మంది మహిళలను అతిథులను ఎంటర్టైన్ చేసేందుకు తీసుకువెళ్లారు అని, ఈ రేవ్ పార్టీలో పాల్గొనేందుకు వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారని చెబుతున్నారు. ఈ పార్టీకి హాజరైన మహిళల్లో ఒకరిద్దరి పేర్లు మాత్రమే తెరపైకి వచ్చాయి. కానీ మిగిలిన వారు అంతా ఫేమస్ పర్సనాలిటీస్ కాదని, అందుకే గుర్తించడం కష్టమైందని చెబుతున్నారు. ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయం తెరపైకి రావడం, హేమ పేరు వినిపించడంతో ఆమె ఒక వీడియోను వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. తాను ఆ పార్టీలో లేనని, హైదరాబాద్లో మరో చోట చిల్ అవుతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే వీడియో అనంతరం ఆమె అటెండెన్స్ పై బెంగళూరు పోలీసులు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అతిథులను అలరించడానికి 13 మంది మహిళలు ఆ పార్టీకి వెళ్లారని, దీనికోసం వారికి ఆ పార్టీ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారంటూ వస్తున్న కథనాలు మాత్రం వైరల్గా మారాయి.